రాజ్యాంగం ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్నికల జాబితాను తయారు చేయాలి. దీనిని సాధారణ ఎన్నికల జాబితా అంటారు. జాతి, కుల, మత వివక్ష ఆధారంగా ఎవరినీ ఎన్నికల జాబితా నుండి తొలగించరాదు. ప్రత్యేక లేదా మత ప్రాతిపదిక జాబితాల తయారీని రాజ్యాంగం నిషేధించింది. 18 సంవత్సరాలు తగ్గని అందరు పౌరులు ఇతర కారణాల వలన రాజ్యాంగం కింద పార్లమెంటు చట్టాల ద్వారా అనర్హత పొందని పక్షంలో ఎన్నికల్లో పాల్గొనడానికి నమోదు పొందిన ఓటర్లుగా అర్హులు. ఎలక్షన్ పిటిషన్లను చట్టం ద్వారా ఫైలింగ్ చేయునప్పుడు తప్ప ఎన్నికల విధానంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. 1950లో ఎన్నికల సంఘం స్థాపించినప్పటి నుంచి అక్టోబర్ 15, 1989 వరకు ఏకసభ్య సంఘంగానే పనిచేసింది. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉండేవాడు. మరలా 1993 అక్టోబర్ 1 నుంచి త్రిసభ్య సంఘంగా చేశారు. అధికరణ 324 ప్రకారం ఎన్నికల సంఘం పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రపతిచే నియమించబడిన ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఇతర కమిషనర్లు ఎప్పటికప్పుడు నియమించబడతారు. అధికరణ 324 ప్రకారం ఇతను రాష్ట్రపతిచే నియమించబడతాడు. ఇతనిని సుప్రీంకోర్టు జడ్జిని తొలగించు విధానంలో పదవి నుండి తొలగిస్తారు. ఇతను 6 సంవత్సరాల కాల పరిమితికి లేదా 65 సంవత్సరాలు నిండే వరకు రెండింటిలో ఏది ముందు అయితే దానికి నియమించబడతాడు. భారత రాజ్యాంగం అధికరణ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ పూర్తి స్వతంత్రంగా మరియు నిష్పక్షపాత వైఖరిగా తన విధులను నిర్వహించే అధికారాలను కల్పిస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే, అంటే అభిశంసన తీర్మానం ద్వారా తొలగింపు. పదవీకాలంలో సర్వీసు నిబంధనలను అతనికి నష్టం కలిగించేలా మార్చకూడదు. ఇతర ఎన్నికల కమిషనర్ లేదా ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రతిపాదన ద్వారా మాత్రమే తొలగించే అవకాశం ఉంది. కన్ హైలాలా ఓమర్ విఎస్ఆర్కే త్రివేది 1985 కేసులో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి అధికరణ 324(1) కింద సక్రమమైన స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను జరిపించు బాధ్యత కలదని చెప్పింది. 1951 యొక్క సెక్షన్ 14, 15 దీని ప్రకారం ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రపతి మరియు గవర్నర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల షెడ్యూళ్లను నిర్ణయించడానికి కమిషన్కు స్వాతంత్ర అధికారం కలదు. ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా అనగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలి. అన్ని రాజ్యాంగ సంస్థలు ఎన్నికల సమయంలో కమిషన్కు సహాయపడాలి. ఎన్నికల సంఘం విధులు: ఎన్నికల జాబితాను రూపొందిస్తుంది, రాజకీయ పార్టీలను నమోదు చేస్తుంది, జాతీయ మరియు రాష్ట్రీయ రాజకీయ పార్టీలను గుర్తిస్తుంది మరియు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. ఇంకా వాటిని రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉంటుంది. సాధారణ ఎన్నికలను మాత్రమే కాకుండా ఉప ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పాటించవలసిన ప్రవర్తనా నియమావళిని కూడా రూపొందించడం, అనర్హులైన పార్లమెంటు మరియు రాష్ట అసెంబ్లీ సభ్యుల అనర్హతకు సంబంధించిన ప్రశ్నలకు రాష్ట్రపతికి మరియు గవర్నర్కు సలహాలిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఒక వ్యక్తి నేరం చేసినట్లయితే అది హైకోర్టు లేదా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తే దాన్ని ఎన్నికల సంఘానికి సూచించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని అనర్హుడిని చేయాలా, చేస్తే ఎంతకాలం చేయాలన్నది కమిషన్ నిర్ధారిస్తుందన్నమాట. ఇక ఇందులో ఉన్న ఫస్ట్ పోస్ట్ ఫ్యాక్టో పద్దతిని ఇంగ్లాండ్ నుండి తీసుకున్నారు. ఈ చట్టం పోల్, ఎన్నిక, ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికలు అంటే ఏమిటో వివరిస్తుంది. ఓటర్ల అర్హత, ఎన్నికల జాబితా తయారీ, రిటర్నింగ్ అధికారుల నియామకం, ఫలితాలను వెల్లడించడం గురించి చెబుతుంది. ఎన్నికల కమిషన్కు 150 సున్నితమైన నియోజకవర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మొదటగా ప్రవేశపెట్టి తర్వాత దీనిని దేశం మొత్తం విస్తరింపచేసే అధికారం ఇవ్వబడింది. ఎన్నికల్లో పోటీ చేయు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. మహిళల విషయంలో ఫిరాయింపుల చట్టం కింద, ఫెరా కింద క్రిమినల్ నేరాలు రుజువు చేయబడి శిక్ష అనుభవించిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా 6 సంవత్సరాలు నిషేధించబడాలి. ముఖ్య ఎన్నికల కమిషనర్ను నియమించినప్పుడు రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ను, స్పీకర్ను, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించాలి. ఒక అభ్యర్థి ఒకేసారి 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసే విధానంను రద్దు చేయాలి. ఎన్నికల ప్రచార సమయం 20 రోజుల నుండి 14 రోజులకు తగ్గించాలి. లోక్సభ, రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్ 10,000 రూపాయలుగా నిర్ణయించబడింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5,000గా నిర్ణయించబడింది. రాష్ట శాసనసభలకు పోటీ చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్ 5,000గా,
రిజర్వ్డ్ అభ్యర్థులకు 2,200 రూపాయలుగా నిర్ణయించడమైంది. ముఖ్య ఎన్నికల కమిషన్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో మరింత స్పష్టత మరియు విమర్శ రహితంగా ఉండేందుకు రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ మరియు ప్రతిపక్ష నేతలను సంప్రదించాలి. ఎన్నికల కమిషనర్లను కూడా ముఖ్య ఎన్నికల కమిషనర్ను తొలగించిన విధంగానే తొలగించాలి. రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు. ఎన్నికల సంఘం ప్రకారం రాజకీయ పార్టీలు 2 రకాలు: జాతీయ పార్టీలు మరియు ప్రాంతీయ రాష్ట పార్టీలు. ఎన్నికల చిహ్నాలు, కేటాయింపు మరియు రిజర్వేషను. ఆర్డర్ 1968 ప్రకారం ఎన్నికల సంఘానికి ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ గుర్తింపును ఇచ్చే అధికారం కలదు. లోక్సభ ఎన్నికల్లో కానీ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కనీసం 4 లేదా అంతకు మించిన రాష్ట్రాల్లో పోలయ్యి చెల్లిన ఓట్లలో కనీసం 6% ఓట్లు పొందాలి. దీనికి తోడు లోక్సభలో ఏదైనా రాష్ట్రం లేక రాష్ట్రాల నుంచి కనీసం 4 సీట్లు గెలుచుకోవాలి. రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు. ఎన్నికల సంఘం ప్రకారం రాజకీయ పార్టీలు 2 రకాలు: జాతీయ పార్టీలు మరియు ప్రాంతీయ రాష్ట పార్టీలు. ఎన్నికల చిహ్నాలు, కేటాయింపు మరియు రిజర్వేషన్. ఆర్డర్ 1968 ప్రకారం ఎన్నికల సంఘానికి ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ గుర్తింపును ఇచ్చే అధికారం కలదు. లోక్సభ ఎన్నికల్లో కానీ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కనీసం 4 లేదా అంతకు మించిన రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 6% ఓట్లు పొందాలి. దీనికి తోడు లోక్సభలో ఏదైనా రాష్ట్రం లేక రాష్ట్రాల నుంచి కనీసం 4 సీట్లు గెలుచుకోవాలి. లేదా లోక్సభ మొత్తం సీట్ల సంఖ్య 543లో 2% స్థానాలు అంటే 11 సీట్లలో విజయం సాధించాలి. ఈ 11 సీట్లను కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుంచి గెలుచుకోవాలి. ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ రాష్ట పార్టీగా గుర్తింపబడాలంటే లోక్సభకు గాని అసెంబ్లీకి గాని జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు పొందాలి. దీనికి తోడు కనీసం 2 అసెంబ్లీ సీట్లు గెలుపొందాలి. లేదా అసెంబ్లీ స్థానాల సంఖ్య 3% సీట్లను గెలుచుకోవాలి. లేదా అసెంబ్లీలో 3 సీట్లు గెలుచుకోవాలి. ఏది అధికంగా ఉంటే అది. నిర్ణయించిన చిహ్నం ఎన్నికల సంఘం ద్వారా ఇవ్వబడుతుంది. దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోలో ఉచిత ప్రసారానికి అర్హత. ఉచిత ఎన్నికల జాబితాను పంచడానికి అర్హత. పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు చనిపోతే ఎన్నికలను వాయిదా వేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలిసారిగా 1982-83 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 1992 సంవత్సరంలో ఓరూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కేరళలో 50 పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. 2004 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతదేశం అంతటా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు. మొదటి ఓటు వేసిన 12 సెకండ్లలోనే తర్వాతి ఓటును ఈ యంత్రం తయారుగా ఉంచుతుంది. ఇది రిగ్గింగ్ను, బూత్ ఆక్రమణలను నిరోధిస్తుంది. నియోజకవర్గం యొక్క బాధ్యత వహించే ముఖ్య ఎన్నికల అధికారి స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించడం ఈయన బాధ్యత. లోక్సభ ఎన్నికలకు జిల్లా కలెక్టర్, అసెంబ్లీ ఎన్నికలకు అయితే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కలెక్టర్ అధికారిక రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. రిటర్నింగ్ అధికారి విధులు పూర్తిగా ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటాయి. డిపాజిట్ చేసిన డబ్బు కనీసం 1/6 వంతు ఓట్లు పోలైన అభ్యర్థికి మాత్రమే ఇస్తారు. అంతకంటే తక్కువ వచ్చిన అభ్యర్థికి డిపాజిట్ ఇవ్వరు. దీనినే డిపాజిట్ కోల్పోవడం అంటారు. గెలిస్తే డిపాజిట్ను పొందుతారు. ఈ పద్ధతి కింద తపాలా బ్యాలెట్ కి అర్హత కలిగిన వ్యక్తి ఎక్కడైతే తన ఓటును రిజిస్టర్ చేశాడో అక్కడ తన ఓటుని తన కుటుంబ సభ్యుడి చేత ఆ నియోజకవర్గంలో ఓటు వేయించవచ్చు. 25% తగ్గని నమోదు చేసుకున్న నియోజకవర్గ ఓటర్లు రాతపూర్వకంగా తాము ఎన్నుకున్న అభ్యర్థి పదవిలో సగం పదవీ కాలంలో ఉన్నప్పటికీ అతని పనితనం బాగోలేదనే కారణంతో అతడిని పదవి నుండి వెనకకు రప్పించమని కోరవచ్చు. ఇది 1985లో పార్లమెంటుచే జారీ చేయబడింది మరియు ఇది కేవలం సవరణ చట్టం. పార్లమెంటు ఉభయ సభలచే ఏకగ్రీవంగా అంగీకరించబడి 52వ సవరణ చట్టం 1985 ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చబడింది. ఇది నీతి తప్పిన రాజకీయ ఫిరాయింపులకు పాల్పడే ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి పార్లమెంటుకు కాని లేదా రాష్ట అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నిక కాబడిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అతడు సభ సభ్యత్వానికి అనర్హుడు. శాసనసభ పార్టీ సభ్యుడు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే సెక్షన్ 2(1)(b) ప్రకారం శాసనసభ్యుడు తన పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటును వినియోగిస్తే మరియు తన చర్యకు 15 రోజుల్లోపు సంజాయిషీ చెప్పని పక్షంలో సదరు సభ్యులు వారి సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించబడతారు.
సభలో 2/3 వంతు లెజిస్లేటివ్ పార్టీకి చెందిన సభ్యులు పార్టీ నుండి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరితే వారు అనర్హులు కారు. 91వ సవరణ చట్టం 2003 లోపాలను ఫిరాయింపు చట్టంలో పెట్టింది. అవేమిటంటే లాభాపేక్ష కలిగి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా ఫిరాయింపు విధానాన్ని మిగిలిన రాజకీయ పార్టీ నిరోధించాలంటే అధికరణ 75(1)(a) మరియు 164(1)(a) ప్రకారం ఈ చట్టం మంత్రివర్గ సభ్యుల సంఖ్య లోక్ సభలో కాని శాసనసభలో కాని వరుసగా 15% మించరాదు. సెక్షన్ 3 ప్రకారం 1/3 కంటే తక్కువ కాని పార్టీ సభ్యులు పార్టీ నుండి విడిపోయి వేరే పార్టీలో చేరితే వారు చట్టం ప్రకారం అనర్హులు కారు. అయితే చట్టంలో నుండి తీసివేస్తారు. కారణం తక్కువ సంఖ్య ఉన్న శాసనసభ్యులు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అధికరణ 330 షెడ్యూల్డ్ కులాలు తెగలకు లోక్సభలో రిజర్వేషన్. అస్సాంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలోని షెడ్యూల్డ్ తెగలవారికి, అస్సాంలోని స్వయం పరిపాలనా ప్రతిపత్తి గల ప్రాంతాల నుండి లోక్సభకు రిజర్వ్ చేయబడిన స్థానముల సంఖ్య ఆ రాష్ట జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభాకు తగిన విధముగా ఉండవలను. అధికరణ 331 ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలలో రిజర్వేషన్. 81వ అధికరణలో ఏమీ పేర్కొనబడినప్పటికీ లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రపతి భావించినట్లయితే ఆ కమ్యూనిటీ నుండి ఇద్దరికీ తగ్గకుండా సభ్యులను లోక్సభకు నామినేట్ చేయవచ్చు. అధికరణ 332 రాష్ట శాసనసభలలో షెడ్యూల్డ్ తెగలు కులాలకు రిజర్వేషన్లు. ప్రతి రాష్ట శాసనసభలోనూ షెడ్యూల్డ్ కులములు తెగలవారికి కొన్ని స్థానములు రిజర్వ్ చేయవలను. అస్సాంలోని స్వయం ప్రతిపత్తి గల జిల్లాలకు కూడా ఆ రాష్ట శాసనసభలో స్థానములు రిజర్వ్ చేయవలను. రాష్ట జనసంఖ్యను బట్టి ఏ విధంగా శాసనసభ స్థానాల సంఖ్య నిర్ధారించబడిందో షెడ్యూల్డ్ తెగల కులాల వారికి స్థానాల రిజర్వేషన్ కూడా అదే ప్రాతిపదికపై జరగవలను. అధికరణ 333 ఆంగ్లో ఇండియన్లకు రాష్ట అసెంబ్లీలో సీట్ల రిజర్వేషన్. 170వ అధికరణలో ఏమీ పేర్కొనబడినప్పటికీ ఒక రాష్ట శాసనసభలో ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం ఉండుట ఉపయుక్తమని, అయినా వారికి శాసనసభలో తగిన ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావించినట్లయితే ఆ కమ్యూనిటీ నుండి ఒకరిని శాసనసభకు నామినేట్ చేయవచ్చు. అధికరణ 334 60 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు రద్దు కావలను. అధికరణ 335 ఉద్యోగాలలో రిజర్వేషన్. కేంద్ర రాష్ట ప్రభుత్వ సర్వీసులలో నియామకాల విషయంలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూళ్ల తెగలవారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి. ఈ సందర్భంలో పరిపాలనా యంత్రాంగం యొక్క సమర్థవంతమైన నిర్వహణను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అధికరణ 336 కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు. 1947 ఆగస్టు 15కు పూర్వం రైల్వేలు, కస్టమ్స్, తంతి తపాలా శాఖల్లో ఆంగ్లో ఇండియన్ల నియామకాలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉండేవో అవే నిబంధనలు వారికి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. అధికరణ 337 ఆంగ్లో ఇండియన్ల సంక్షేమానికై విద్యాపరమైన గ్రాంట్లు. అధికరణ 338 షెడ్యూల్డ్ కులముల జాతీయ కమిషన్. షెడ్యూల్డ్ కులముల వారి కొరకు ఒక షెడ్యూల్డ్ కులముల జాతీయ కమిషన్ ఉండవలను. పార్లమెంటుచే రూపొందించబడు శాసనపరమైన నిబంధనలకు లోబడి ఆ కమిషన్కు ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, 3 సభ్యులు ఉండవలను. వారి ఉద్యోగ నిబంధనలు, పదవీకాల పరిమితి మొదలైన నిబంధనలను రాష్ట్రపతి రూపొందిస్తారు. కమిషన్ పంపిన రిపోర్టులు, రికమెండేషన్లను రాష్ట్రపతి పార్లమెంటులోని ఉభయ సభలకు పంపవలెను. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకున్న లేక తీసుకోబోవు చర్యలను రాష్ట్రపతి పార్లమెంటుకు వివరించవలెను. కమిషన్ రిపోర్టులను ఏవైనా రికమెండేషన్లను ప్రభుత్వం ఆమోదించనట్లయితే అందుకు గల కారణాలను కూడా పేర్కొనవలెను. షెడ్యూల్డ్ కులాలపై ప్రభావం కలిగించు ప్రధానమైన విధానపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు కమిషన్తో సంప్రదించి తీరవలెను. అధికరణ 338 షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్. షెడ్యూల్డ్ తెగల వారి కొరకు ఒక షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఉండవలెను. కమిషన్ విధులు ఈ విధంగా ఉంటాయి. షెడ్యూల్డ్ తెగల వారికి గల హక్కులు నిరాకరింపబడుట గురించిన నిర్దిష్టమైన ఫిర్యాదులపై విచారణ జరుపుట. షెడ్యూల్డ్ తెగల వారికి ఏర్పాటు చేయబడిన రక్షణ ఏర్పాట్ల పనితీరుపై రాష్ట్రపతికి వార్షిక నివేదికలను లేక అవసరాన్ని బట్టి ఇతర సందర్భాలలోనూ నివేదికలను పంపించుట. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, ఆర్థిక, సామాజిక అభివృద్దికి రాష్ట కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యల గురించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం గురించి సలహాలిచ్చుట. షెడ్యూల్డ్ కులాలపై ప్రభావం కలిగించు ప్రధానమైన విధానపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు కమిషన్తో సంప్రదించి తీరవలను. ఈ అధికరణ
89వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. ఇది 2003 సెప్టెంబర్ 28వ తేదీన. అధికరణ 339 షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కేంద్ర నియంత్రణ. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం గురించి అధ్యయనం చేసేందుకై ఒక కమిషన్ను రాష్ట్రపతి నియమించవలెను. ఆ కమిషన్ నిర్మాణం, అధికారాలు, పని విధానం గురించిన నిబంధనలు రాష్ట్రపతి రూపొందించవలసి ఉంటుంది. అధికరణ 340 వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనానికై కమిషన్. భారతదేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి, వారికున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి, వారి అభివృద్దికై కేంద్ర లేక ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను సూచించేందుకై ఒక జాతీయ కమిషన్ రాష్ట్రపతి నియమించవచ్చు. ఆ కమిషన్లో సభ్యులుగా తగిన అర్హతలు గలవారిని రాష్ట్రపతి నియమించవచ్చు. కమిషన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల్లోనే కమిషన్ యొక్క పని విధానం పొందుపరచబడి ఉండవలను. వెనుకబడిన తరగతుల అభివృద్దికి తగిన నిధులను కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయుట, ఆ సందర్భంలో ఏవైనా షరతులను విధించుట మొదలైన అంశాలు కూడా ఆ ఉత్తర్వులో పొందుపరచబడి ఉండవలను. అధికరణ 341 షెడ్యూల్డ్ కులాలు. ఒక రాష్ట్రం లేక కేంద్ర పాలిత ప్రాంతంలో గల ఎటువంటి కులాలు, తెగలు, జాతులు, ఆయా కులాలు, జాతులు, తెగలలో గల గ్రూపులు ఈ రాజ్యాంగం పరిధిలో ఆ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడతాయో రాష్ట్రపతి నిర్ధారించి అధికారికంగా నోటిఫై చేస్తారు. అయితే రాష్ట్రముల పరిధిలోని తెగలు, కులాలు, జాతుల విషయంలో ముందుగా ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించాలి. అధికరణ 342 3 షెడ్యూల్డ్ తెగలు. ఒక రాష్ట్రం లేక కేంద్రపాలిత ప్రాంతంలో గల ఎటువంటి తెగలు లేక కమ్యూనిటీలు లేక వాటిలోని ఉపతెగలు లేక శాఖలు ఈ రాజ్యాంగ పరిధిలో ఆ రాష్ట్రానికి లేక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించబడతాయో రాష్ట్రపతి నిర్ధారించి అధికారికంగా నోటిఫై చేస్తారు. భారత రాజ్యాంగంలో భాషల గురించి ప్రస్తావన 8వ షెడ్యూల్లో మరియు అధికార భాష గురించి 17వ షెడ్యూల్ భాగంలో ఉంది. భారత రాజ్యాంగంలో భాషల గురించి ప్రస్తావన 8వ షెడ్యూల్లో మరియు అధికార భాష గురించి 17వ భాగంలో ఉంది. 8వ షెడ్యూల్లో మొదట్లో 14 భాషలుండేవి. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ప్రకారం సింధీ భాషను, 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం నేపాలీ, మణిపూరి, కొంకణి భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా డోంగ్రీ, బోడో, మైథాలీ, సంతాలీలను చేర్చారు. ప్రస్తుతం 8వ షెడ్యూల్లో 22 భాషలు చేర్చారు. అధికరణ 343 కేంద్ర ప్రభుత్వ అధికార భాష. దేవనాగరి లిపిగా ఉన్న హిందీ కేంద్ర ప్రభుత్వ యొక్క అధికార భాష. రాజ్యాంగం అమల్లోనికి రాకముందు ఉపయోగించబడుచున్న విధముగానే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే కొనసాగాలి. అధికరణ 344 అధికార భాషపై పార్లమెంటరీ కమిషన్ మరియు సంఘ నియామకం. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి అధికార భాషపై ఒక పార్లమెంటరీ కమిషన్ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఆ కమిషన్లో ఒక చైర్మన్, 8వ షెడ్యూల్లో ఉదహరించబడిన కమిషన్ను యొక్క విధి విధానాలకు సంబంధించిన నిబంధనలు కూడా కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులో పేర్కొనబడి ఉండవలను. భాషా సంఘం యొక్క సలహాలు, సూచనలు పార్లమెంటరీ కమిటీ పరిశీలించి తన అభిప్రాయాలను రాష్ట్రపతికి నివేదించవలను. 343వ అధికరణంలో తనకు పంపబడిన రిపోర్టును పరిశీలించిన పిదప రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేస్తారు. అధికరణ 345 రాష్ట్రాల అధికార భాష లేక భాషలు. అధికరణ 346 వివిధ రాష్ట్రాల మధ్య మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరములు. తమ మధ్య ఉత్తర ప్రత్యుత్తరములు హిందీలో ఉండవలనని 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించినచో ఉత్తర ప్రత్యుత్తరములు హిందీలో ఉండవచ్చు. అధికరణ 347 రాష్ట్రములలో అల్ప సంఖ్యాకుల భాషలకు ప్రత్యేక గుర్తింపునిచ్చుట. అధికరణ 348 సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు శాసనములలో ఉపయోగించు భాష ఆంగ్లంలోనే కొనసాగవలెను. ఒక హైకోర్టులోని న్యాయ ప్రక్రియలో కాని లేక రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాలలో కాని హిందీ లేక మరేదైనా భాషను ఉపయోగించుటకు ఏదైనా రాష్ట్ర గవర్నర్ను ఆదేశించవచ్చును. అయితే ఈ విషయంలో గవర్నర్ ముందుగా రాష్ట్రపతి ఆమోదం పొందవలెను.
అధికరణ 349 రాష్ట్రపతి అనుమతి లేనిదే వాడుక భాషకు సంబంధించిన శాసనములను మార్చరాదు. అధికరణ 350 ఆర్జీలు ఫిర్యాదులను ఏ భాషలోనైనా పంపవచ్చు. అధికరణ 350 భాషాపరమైన మైనారిటీలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన. అధికరణ 350 భాషాపరమైన మైనారిటీల కొరకై ప్రత్యేక అధికారి నియామకం. అధికరణ 351 హిందీ భాషాభివృద్ధికి సూచనలు. అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలోని 18వ భాగంలో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం 3 రకాలైన అత్యవసర పరిస్థితులను చెబుతుంది. అధికరణ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. అధికరణ 356 రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన, స్టేట్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్. అధికరణ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అధికరణ 352 కింద అత్యవసర పరిస్థితి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. దేశంలో కాని దేశంలో కొన్ని ప్రాంతాలలో యుద్దం వలన లేదా బహిర్గత చొరబాటు లేదా సాయుధ తిరుగుబాటు వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని రాష్ట్రపతి భావిస్తే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. 38వ సవరణ చట్టం 1975 ప్రకారం రాష్ట్రపతి ఏ కారణాల వలన అయినా అత్యవసర పరిస్థితిని ఒకవేళ అంతకు ముందే విధించి అది అమల్లో ఉన్నా మళ్లీ విధించవచ్చు. అయితే మంత్రి మండలి రాతపూర్వక అనుమతితోనే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించాలి. అత్యవసర పరిస్థితిని విధించిన 30 రోజుల లోపు పార్లమెంటులో హాజరైన మొత్తం సభ్యులలో 2/3 వంతు ఆమోదించాలి. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత 6 నెలల వరకు అత్యవసర పరిస్థితి అమలుకు ఎన్నిసార్లైనా అంగీకరించవచ్చు. కాని ఒక్కసారి 6 నెలలు మించి ఉండరాదు. ఒకవేళ లోక్సభ రద్దు చేయబడినట్లయితే రాజ్యసభ అత్యవసర పరిస్థితిని ఆమోదించాలి. తర్వాత లోక్సభ సమావేశం అయిన 30 రోజుల లోపు దానిని ఆమోదించాలి. అత్యవసర పరిస్థితి దుర్వినియోగం కాకుండా రక్షణలు. అధికరణ 359 ప్రకారం రాష్ట్రపతి 1 లేదా 2 ప్రాథమిక హక్కులను రద్దు చేసేవారు. కానీ ఇప్పుడు అధికరణ 20 మరియు 21 కింద ప్రసాదించిన హక్కులను రద్దు చేసే వీలులేదు. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం అధికరణ 352 కింద విధించబడిన అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్షకు ఆస్కారం కలదు మరియు రాష్ట్రపతి ద్వారా అధికరణ దుర్వినియోగం జరిగిందని భావిస్తే దానిని కోర్టులో సవాల్ చేయవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు మొదటిసారి అక్టోబర్ 26, 1962లో చైనాతో యుద్ద సమయాన జరిగింది. రెండవసారి 1971 డిసెంబర్ 3 బంగ్లాదేశ్ విషయంలో. రెండవసారి 1971 డిసెంబర్ 3న బంగ్లాదేశ్ విషయంలోనూ మరియు పాకిస్తాన్తో యుద్ద సమయంలో. మూడవసారి జూన్ 25, 1975 అంతర్గత సంక్షోభం కారణంగా. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు మొదటిసారి అక్టోబర్ 26, 1962 సంవత్సరంలో చైనాతో యుద్ద సమయాన. రెండవసారి 1971 డిసెంబర్ 3న బంగ్లాదేశ్ విషయంలో. మూడవసారి 1975 జూన్ 25న పాకిస్తాన్తో యుద్ద సమయంలో అంతర్గత సంక్షోభం కారణంగా. అధికరణ 356 కింద రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి. రాష్ట్రపతి గవర్నర్ నివేదికకు సంతృప్తి చెందినా లేక రాష్ట్ర పాలనా కార్యక్రమాలు రాజ్యాంగం ప్రకారం నిర్వహించలేమని నివేదిక పంపినప్పుడు రాష్ట్రపతి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అధికరణ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు చేయనట్లు రాష్ట్రపతి ఆదేశించవచ్చు. రాష్ట్రపతి పాలనను పార్లమెంటు 2 నెలల్లోపు ఆమోదించాలి. ఒకసారి ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించిన రోజు నుండి 6 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. రక్షణలు 44 సవరణ ద్వారా. 42వ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం వరకు ఆమోదంలో ఉంటుంది. 44వ సవరణ చట్టం ప్రకారం అది 6 నెలల వరకు మాత్రమే విలువ కలిగి ఉంటుంది. అధికరణ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి. భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా ఆర్థిక పరిస్థితికి భంగం వాటిల్లిందని రాష్ట్రపతి కనుక భావిస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీనిని దేశం మొత్తం కాని కొన్ని ప్రాంతాల వరకు గాని విధించవచ్చు. దీనిని విధించిన 2 నెలలలోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. ఈ కాలంలో లోక్సభ రద్దు కాబడి ఉంటే రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. లోక్సభ తిరిగి సమావేశమైన 30 రోజుల్లో దీనిని ఆమోదించాలి.
పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఇది రాష్ట్రపతి రద్దు చేసే వరకు కొనసాగుతుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాలను రాష్ట్రాలకు సూచనలు జారీ చేస్తారు. రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని నిలుపుదల చేస్తారు. రాష్ట్రాలకు ఆర్థిక, ద్రవ్య మరియు ఇతర అన్ని బిల్లులను తన ఆమోదానికి పంపించవలసిందిగా రాష్ట్రపతి గవర్నర్ని కోరతారు. దేశంలో ఇంతవరకు అధికరణ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రయోగించలేదు. రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత. మొదటగా కేరళ కేంద్రపాలిత ప్రాంతాలు. కేరళ రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారంటే ఇక్కడ 9 సార్లు. మూడవసారి పంజాబ్లో ఇక్కడ 8 సార్లు. 19వసారి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 2 సార్లు. అధికరణ 361 రాష్ట్రపతి గవర్నర్లు చట్టానికి అతీతులు. భారత రాష్ట్రపతి, రాష్ట్రముల గవర్నర్లు తమ అధికార విధుల నిర్వహణలో వ్యవహరించిన తీరును ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. అధికారంలో కొనసాగినంతకాలం రాష్ట్రపతి లేక గవర్నర్లపై ఎటువంటి క్రిమినల్ కేసులను దాఖలు చేయరాదు, కొనసాగించరాదు. అధికారంలో ఉండగా రాష్ట్రపతి గవర్నర్లను అరెస్టు లేక జైల్లో నిర్బంధించుటకు సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులను న్యాయస్థానములు జారీ చేయరాదు. అధికరణ 361 చట్ట సభల కార్యకలాపాలను ప్రచురించటం శిక్షార్హం కాదు. పార్లమెంటు ఉభయ సభల మరియు రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను కాని, వాటిపై రిపోర్టులను కాని పత్రికల్లో ప్రచురించటం శిక్షార్హం కాదు. అందుకే వాటిని ప్రచురించిన వ్యక్తిపై ఎటువంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలను చేపట్టరాదు. అయితే ఆ విధంగా ప్రచురించడంలో ఎటువంటి దుర్బుద్ది ఉండరాదు. అధికరణ 363 కొన్ని రకాల సంతులు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాలకు విచారణ అధికారం ఉండదు. అధికరణ 363 రాజ్య భరణముల రద్దు. ఈ రాజ్యాంగంలో కాని లేక మరేదైనా శాసనములో కాని ఏమీ పేర్కొనబడినప్పటికీ మాజీ సంస్థానాధీశుల రాజ్య భరణములకు సంబంధించి నిబంధనలు వర్తిస్తాయి. అధికరణ 364 ప్రధాన నౌకాశ్రయములు, విమానాశ్రయములకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. అధికరణ 365 కేంద్ర ఆదేశములను రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయకపోవుట పర్యవసానము. ఈ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించబడిన అధికారములను వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రమునకు కొన్ని జారీ చేసి ఉండవచ్చు. సదరు ఆదేశములను ఆ రాష్ట్రం శిరసావహించకపోయినట్లయితే రాజ్యాంగబద్దంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి ఉత్పన్నమైందని రాష్ట్రపతి నిర్ధారించుకోవచ్చు. అధికరణ 366 వ్యవసాయ ఆదాయం, ఆంగ్లో ఇండియన్, కార్పొరేట్ పన్ను, రుణాలు తీసుకునుట మొదలైన అంశముల నిర్వచనములు ఉంటాయి. అధికరణ 367 అన్వయింపు. పార్లమెంటు లేక రాష్ట్ర శాసనసభలచే చేయబడే శాసనాలకు సంబంధించి ఈ రాజ్యాంగంలో ప్రస్తావన సందర్భానుసారంగా రాష్ట్రపతి జారీ చేయు, గవర్నర్లు చేయు ఆర్డినెన్సులకు కూడా వర్తిస్తుంది. 42వ సవరణ చట్టం 1976. ఈ చట్టాన్ని మినీ రాజ్యాంగ సవరణ అని చెప్పవచ్చు. దీని ద్వారా ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన వాటిలో మార్పు తీసుకువచ్చింది. 43వ సవరణ చట్టం 1977, 44వ సవరణ చట్టం 1978, 42వ సవరణ ద్వారా ఏర్పడ్డ రాజ్యాంగ అస్థిరతను ఇది తొలగించింది. 73వ సవరణ చట్టం 1992 పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు, 11వ షెడ్యూల్ ఏర్పాటు. 74వ సవరణ చట్టం 1993 నగరపాలక సంస్థల ఏర్పాటు, 12వ షెడ్యూల్ ఏర్పాటు. జాతీయ మైనారిటీ కమిషన్. కేంద్ర ప్రభుత్వం మత, భాష మైనారిటీలలో సామాజికంగానూ ఆర్థికంగానూ వెనుకబడిన వర్గాల కోసం 12/1/1978లో మైనారిటీ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి 17/5/1993లో చట్టబద్ద హోదాను కల్పించి జాతీయ మైనారిటీ కమిషన్గా పేరు మార్చారు. ఈ కమిషన్ సభ్యులను ప్రతి 3 సంవత్సరాలకొకసారి నియమిస్తారు. మత, భాష మైనారిటీలలో సామాజికంగానూ ఆర్థికంగానూ వెనుకబడ్డ వర్గాలను గుర్తించడం, వారి సంక్షేమానికి చర్యలు సూచించడం, ప్రభుత్వోద్యోగాలలోనూ విద్యాలయాల్లోనూ వీరికి రిజర్వేషన్లు కల్పించే అంశాలపై సూచనలు చేయటం. మైనారిటీల పర్వదినాన ఎటువంటి పోటీ పరీక్ష ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర సచివాలయంలో వీరి కొరకు నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర మైనారిటీల ఆర్థిక మరియు అభివృద్ది కార్పొరేషన్లో కాని ఒక పార్సీ మత సభ్యుడిని ఖచ్చితంగా నియమించాలి. ఈ చట్టం 12 అక్టోబర్ 2005న అమల్లోకి వచ్చింది.
సమాచార హక్కు చట్టం 2003. ఈ చట్టం 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఇది మరింతగా అభివృద్ది చేయబడింది. ఎలాగంటే తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిపై జరిమానాను విధించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట మైనారిటీల ఆర్థిక మరియు అభివృద్ది కార్పొరేషన్లో కానీ ఒక పార్సీ మత సభ్యుడిని ఖచ్చితంగా నియమించాలి. సమాచార హక్కు చట్టం 2003. ఈ చట్టం 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఇది మరింతగా అభివృద్ది చేయబడింది. ఎలాగంటే తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిపై జరిమానాను విధించే అవకాశాన్ని కల్పిస్తుంది. సమాచారాన్ని రాబట్టడానికి, అధికారాన్ని వెల్లడి చేయడానికి సక్రమమైన యంత్రాంగాన్ని చట్టం ఏర్పాటు చేస్తుంది. ఈ చట్టం కింద భారత పౌరులందరూ ప్రభుత్వ రికార్డులను పరిశీలించడానికి, వాటికి సంబంధించిన విషయాలను పొందడానికి, ఎలక్ట్రానిక్ కాపీలను మరియు ప్రతి కాపీలను నిర్ణయించిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు కలదు. పౌరులు సమాచారాన్ని రాతపూర్వకంగా గాని ఎలక్ట్రానిక్ విధానంలో కాని కోరాలి. సమాచారాన్ని కోరుతూ పౌరుడు అడిగిన 30 రోజుల్లోపు సమాచార అధికారి పౌరుడికి తెలియచేయాలి. ఈ చట్టం ప్రకారం సమాచార అధికారి సమాచారాన్ని అందివ్వలేకపోతే రోజుకి 2,500 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ కమిషన్కు ముఖ్య సమాచారం కమిషనర్ అధిపతిగా 9 మందికి మించని సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన కమిటీలోని సభ్యులైన కేబినెట్ మంత్రులు మరియు లోక్సభలోని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా సమాచారం కమిషన్ సభ్యుల్ని రాష్టపతి నియమిస్తారు. దీనికి అధిపతిగా రాష్ట సమాచార కమిషనర్ మరియు 9 మంది ఇతర సభ్యులు ఉంటారు. కమిషన్ సివిల్ కోర్టుల వలె సమన్లు జారీ చేయుట, ప్రభుత్వం నుండి దస్తావేజు రూపకమైన సాక్ష్యం కోరుట మరియు రికార్డుల సాక్ష్యాన్ని కోరే సమానమైన అధికారాలు కలవు. సమాచారం హక్కు చట్టంలోని అంశాలు, అధికార రహస్యాలు చట్టం 1923, భారత రుజువు చట్టం 1873 మరియు సివిల్ సర్వెంట్ల ప్రవర్తన విషయాలలోని అంశాల కంటే ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.